If our hearts condemn us not, then we have confidence towards God. మన హృదయములు మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. But as long as you're doing things that's wrong, you can't have confidence towards God. So you see, you automatically know that you're wrong. అయితే మీరు తప్పుడు కార్యములను చేస్తున్నంత కాలం దేవుని ఎడల మీరు నమ్మకాన్ని కలిగి ఉండలేరు. కావున మీరు చూడండి, మీరు తప్పై ఉన్నారని మీకు దానంతటదే తెలిసిపోతుంది. You automatically touch yourself back here, a sinner, by knowing that you're wrong. But when your heart don't condemn you and you know you are a believer, and there's nothing between you and God, you can ask what you will and know that it'll be given. Because it's the word that's given to you, just like it was to those disciples. మీరు తప్పై ఉన్నారని ఎరుగుట వలన ఒక పాపిగా మిమ్మల్ని మీరే ఆ వెనుకకు పెట్టుకుంటారు. అయితే మీ హృదయము మీ యందు దోషారోపణ చేయక మీరు ఒక విశ్వాసి అని మీరు ఎరిగి ఉండి మరియు దేవుడికి మరియు మీకు మధ్య ఏదియూ లేనట్లయితే అప్పుడు మీకేమి కావాలనో మీరు అడగవచ్చును మరియు అది మీకు అనుగ్రహించబడుతుందని ఎరిగి ఉండవచ్చును. ఎందుకనగా సరిగ్గా అది ఆ శిష్యులకు ఇవ్వబడినట్లే మీకును ఇవ్వబడిన వాక్యమై ఉన్నది. Now the only thing you have to do then is have faith in what you are. And have faith in what the word says you are. And Jesus had faith in the word of God that says what he was. It is written of me. ఇప్పుడు అట్లైన ఎడల మీరు చేయవలసిన ఒకే ఒక్క విషయమేదనగా మీరేమై ఉన్నారో దాని యందు విశ్వాసముంచడమే. వాక్యము మీరేమై ఉన్నారని చెప్పుచున్నదో దాని యందు విశ్వాసముంచడమే. మరియు ఆయన ఏమై ఉన్నాడనే దానిని చెప్పినట్టి దేవుని వాక్యమందు యేసు విశ్వాసమును కలిగి ఉన్నాడు. నన్ను గూర్చి వ్రాయబడినది.